హాయ్ మావా! ఎలా ఉన్నావు? ఏంటి సంగతులు? సో, ఈరోజు మనం సరదాగా రిషికొండ బీచ్, శ్రీ బాలాజీ టెంపుల్ కవర్ చేద్దాం. మనం శ్రీ బాలాజీ టెంపుల్ వెళ్ళంగానే అక్కడ ఫ్రీ బసెస్ ఉంటాయి. డైరెక్ట్ పైకి టెంపుల్ దగ్గరికి తీసుకెళ్తాయి. పైకి వెళ్ళిన తర్వాత మనం యాజ్ యూజువల్ చెప్పల్స్ అండ్ షూస్ తీసేసి పైకి వెళ్తాం. సో, అలా వెళ్ళి పైనుంచి వ్యూ ఇలా ఉందనమాట. అక్కడ చాలా ఈవెంట్స్ కూడా జరుగుతున్నాయి. సమ్ డాన్స్ ఈవెంట్స్ అండ్ టెంపుల్ అయితే చాలా పీస్‌ఫుల్, చాలా నీట్‌గా ఉంది మామ. అండ్ ప్రశాంతత చాలా రోజుల తర్వాత ప్రశాంతతగా ఉన్నానక్కడ. అండ్ టెంపుల్ యొక్క 360 డిగ్రీస్ వ్యూస్ ఇలా ఉన్నాయన్నమాట. వెనక, ముందు మొత్తం అన్ని వ్యూస్ చూశాను. ఒకసారి మీరే చూడండి. అక్కడ ఏదో డాన్స్ కాంపిటీషన్ కూడా జరుగుతుంది. చాలా బాగుంది. బట్ మనకి టైం లేదు కాబట్టి మళ్ళీ సేమ్ బస్ ఎక్కంగానే మనకి కింద రోడ్డు మీద దింపుతాడనమాట. అక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్‌లోనే రిషికొండ బీచ్ ఉంటది. ఆ రిషికొండ బీచ్‌కి రీచ్ అవ్వంగానే చాలా మంది జనం. వామ్మో! ఇంతమంది ఏంట్రా బాబు అనుకున్నాను. బట్ పర్లేదు, నాట్ బ్యాడ్. మనం యాజ్ యూజువల్ ఒక సైడ్‌కి వెళ్ళిపోతాం కాబట్టి నేను ఒక జనాలు లేని సైడ్‌కి వెళ్ళిపోయాను. అక్కడ బోటింగ్స్ కూడా జరుగుతున్నాయి మామ. పర్ హెడ్ ₹250 అంట. జస్ట్ అలా ఒక అంటే 250 మీటర్స్ దాకా లోపలికి వెళ్ళి వచ్చేస్తారు అంతే. బట్ స్పీడ్ బోట్ చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. ఒకసారి ఫ్రెండ్స్‌తో వస్తే గనక డెఫినెట్‌లీ ట్రై చేయొచ్చు. దెన్ నేను వెళ్ళింది కూడా సన్‌సెట్ టైంలో కాబట్టి వ్యూస్ చాలా బాగున్నాయి. చాలా వాటర్ కూడా ఫ్రెష్‌గానే ఉన్నాయి. అక్కడ దట్టిగా లేవు ఇంతకుముందు మొత్తం చెత్తతో ఏమైతే ఏం లేవు. చాలా వాటర్ అయితే నీట్‌గా ఉన్నాయి. బట్ టైమ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మనకి 6 తర్వాత వాటర్‌లోకి వెళ్ళనివ్వరు పోలీస్ వాళ్ళు. అండ్ వ్యూస్ చూసారంటే అదిరిపోయినాయి. సో, అట్లాగా నా డే అక్కడ ఎండ్ అయిందనమాట. థాంక్ యూ.